భారీ హిట్ అన్నారు. కట్ చేస్తే వారం తర్వాత నుంచి సినిమాకు కొన్ని చోట్ల అసలు ఓపెనింగ్సే లేకుండా పోయాయి. డ్యామేజ్ ఎక్కడ జరిగిందో నానికి అర్థమైంది. మరి అలాంటి ఇష్యూ ప్యారడైజ్ కు జరగకుండా కేర్ తీసుకుంటాడా? నాని రీసెంట్ గా హిట్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ అందుకున్నాడు. వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో నాని పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమా అవలీలగా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందని అన్నారు. కట్ చేస్తే సినిమాకు అంతటి సినిమా కనిపించడం లేదు. అలాగే టూ మచ్ వైలెన్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరమయ్యారు. ఏ సర్టిఫికేట్ కారణంగా పిల్లలకు సినిమా దూరమైపోయింది. హిట్ 3 కి కనిపించిన ఈ లోపాలు ది ప్యారడైజ్ లో మరింతగా ఉంటాయనే చర్చ మొన్నటి వరకు నడిచింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఎడిటింగ్ రూమ్ లో చాలా కట్స్ పడుతున్నాయని తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు వచ్చేలా చేయడం, యూబైఏ సర్టిఫికేట్ వచ్చే వరకు హింసలో లిమిట్స్ పెట్టుకోవడం షురూ చేస్తున్నారట. ది ప్యారడైజ్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరికొత్త లుక్స్ తో ప్రేక్షకులను స్టన్ చేయనున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించేందుకు తొలుత జీకే విష్ణు ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. అయితే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరో టాప్ సినిమాటోగ్రాఫర్ కోసం చిత్ర యూనిట్ చూస్తున్నారట. ఇక ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్ గా నటించనుంది. ఆమెతో కాస్త ఫ్రెంచ్ కిస్లు గట్రా ట్రై చేసి యూత్ ఆడియన్స్ ను థియేటర్లలో కట్టిపడేయాలని పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.